డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. లాస్ట్ క్లాస్లో మనం ఫేజ్ రూల్ అనే చాప్టర్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. దాంట్లో వన్ కాంపోనెంట్ సిస్టమ్కి ఎగ్జాంపుల్, దాని ఫేజ్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది, దాంట్లో కర్వ్స్ ఎలా ఉన్నాయి, ఏరియాస్ ఎలా ఉన్నాయి అనే విషయం అబ్జర్వ్ చేసాం. అదేవిధంగా టూ కాంపోనెంట్ సిస్టమ్స్ గురించి మాట్లాడుతున్నాం. టూ కాంపోనెంట్ సిస్టమ్కి ఎగ్జాంపుల్స్ టూ చెప్పుకున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి సిల్వర్ లెడ్ సిస్టమ్. అండ్ టూ కాంపోనెంట్ సిస్టమ్కి ఎనదర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మెగ్నీషియం జింక్ సిస్టమ్. ఇంకా మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే సిస్టమ్ వచ్చేసి సాల్ట్ వాటర్ సిస్టమ్. ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే సిస్టమ్ వచ్చేసి ఏంటమ్మా, సాల్ట్ వాటర్ సిస్టమ్. సాల్ట్ వాటర్ సిస్టమ్ అంటే NaCl వాటర్ సిస్టమ్, దాన్నే మనం సాల్ట్ వాటర్ సిస్టమ్ అని కూడా అంటాం. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేది వచ్చేసి సాల్ట్ వాటర్ సిస్టమ్. సాల్ట్ వాటర్ సిస్టమ్. సాల్ట్ అంటే NaCl, వాటర్ అంటే H2O. సో NaCl to H2O, సాల్ట్ వాటర్ సిస్టమ్. ఈ సాల్ట్ వాటర్ సిస్టమ్ అనేది కూడా టూ కాంపోనెంట్ సిస్టమ్కి ఎగ్జాంపుల్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో NaCl ఉంది, వాటర్ కూడా ఉంది. టూ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి, NaCl ఇంకొకటి H2O. కాబట్టి ఇది కూడా టూ కాంపోనెంట్ సిస్టమ్కి ఎగ్జాంపుల్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని ఫేజెస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి, ఆ ఎగ్జిస్ట్ అయ్యే ఫేజెస్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ NaCl వాటర్ సిస్టంలో ఎగ్జిస్ట్ అయ్యేటువంటి ఫేజెస్ వచ్చేసి ఫస్ట్ వన్ ఐస్, నెక్స్ట్ వన్ NaCl, థర్డ్ ఫేజ్ ఈజ్ NaCl వాటర్ అంటే 2H2O, ఇంకా లాస్ట్ ఫేజ్ వచ్చేసి సొల్యూషన్. మనకి సోడియం క్లోరైడ్ వాటర్ సిస్టమ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే దాంట్లో 4 ఫేజెస్ అనేవి ఎగ్జిస్ట్ అయినాయి. దట్ ఈస్ ఆ 4 ఫేజెస్ వచ్చేసి ఏంటన్నా ఐస్, NaCl, NaCl 2H2O అండ్ సొల్యూషన్. ఇప్పుడు మనం ఈ సోడియం క్లోరైడ్ వాటర్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఫేజ్ డయాగ్రామ్ని డ్రా చేద్దాం, గ్రాఫ్ని డ్రా చేద్దాం. ఇది కూడా టూ కాంపోనెంట్ సిస్టమే, అంటే ఇక్కడ కూడా ప్రెషర్ ఏమవుతుంది, కాన్స్టెంట్ అయిపోతుంది. సో ఎక్స్ యాక్సిస్ మీద ఏమో కాంపోజిషన్ తీసుకోండి, వై యాక్సిస్ మీద ఏమో టెంపరేచర్ తీసుకోండి. తీసుకుని గ్రాఫ్ డ్రా చేద్దాం. ఈ సోడియం క్లోరైడ్ వాటర్ సిస్టమ్కి ఎక్స్ యాక్సిస్ మీద ఏమో కాంపోజిషన్ తీసుకుందాం, వై యాక్సిస్ మీద ఏమో టెంపరేచర్ తీసుకున్నాం. తీసుకొని గ్రాఫ్ డ్రా చేస్తాం. గ్రాఫ్ డ్రా చేసినప్పుడు దీంట్లో కొన్ని కర్వ్స్, కొన్ని ఏరియాస్ అనేవి డెవలప్ అయినాయి. అది ఏ విధంగా ఉంటుంది, ఫేజ్ డయాగ్రామ్ ఏ విధంగా వచ్చింది అనే విషయం ఫస్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి, ఏ అనే పాయింట్, ఈ ఏ అనే పాయింట్ దగ్గర ఐస్ ఉందండి. ఏ అనే పాయింట్ దగ్గర ఎవరున్నారు, ఐస్ ఉంది. 0 degrees దగ్గర ఐస్ ఉంది. ఈ ఐస్ మెల్ట్ అవుతూ వస్తుంది. ఈ ఐస్ ఏమవుతుంది, మెల్ట్ అవుతూ వస్తుంది. మెల్ట్ అవుతూ వచ్చి ఓ దగ్గరికి రీచ్ అయ్యేటప్పటికి సొల్యూషన్గా అయిపోయింది. ఐస్ అనేది మెల్ట్ అవుతూ ఓ దగ్గరికి వచ్చేటప్పటికి ఫ్రీజ్ అయిపోయింది. ఐస్ అనేది ఓ దగ్గరికి వచ్చేటప్పటికి సొల్యూషన్ అయిపోయింది. ఈ ఫ్రీజింగ్ మిక్సర్ కాస్త సొల్యూషన్ అయిపోయింది. సో అందుకే ఈ ఓఈ కర్వ్ని మనం ఇక్కడ ఇనీషియల్గా ఏ దగ్గర ఐస్ అనేది ఉంది, ఏ దగ్గర ఎంత టెంపరేచర్ దగ్గర ఉంది, 0 degrees దగ్గర ఉంది. ఇది మెల్ట్ అవుతూ ఇలా ఓని రీచ్ అయింది, మెల్ట్ అవుతూ ఇది ఓని రీచ్ అయింది. సో ఈ ఓ దగ్గర సొల్యూషన్గా మారిపోతుంది. అది ఎలా మారుతుందండి, మనం ఇక్కడ ఈ ఐస్ మెల్ట్ అవుతున్నప్పుడు దీనికి NaClని యాడ్ చేస్తాం, సాల్ట్ని యాడ్ చేస్తాం. సాల్ట్ని యాడ్ చేసినప్పుడు ఈ ఐస్ ఏమైపోతుంది, దాని మెల్టింగ్ పాయింట్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. మనం సాల్ట్ని యాడ్ చేయగానే ఈ ఐస్కి ఉన్నటువంటి మెల్టింగ్ పాయింట్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. డిక్రీజ్ అయిపోయి ఓని రీచ్ అయింది. ఈ ఓ దగ్గర అది సొల్యూషన్గా మారిపోతుంది. ఓకే, అందుకే మనం ఈ ఓఈ కర్వ్ని ఫ్రీజింగ్ కర్వ్ అంటాం. దిస్ ఈజ్ ఫ్రీజింగ్ కర్వ్. ఓఏ కర్వ్ని ఫ్రీజింగ్ కర్వ్ అన్నాం. ఇక్కడ మనకి ఎన్ని ఫేజెస్ ఉంటాయో చూద్దాం. ఓఏ కర్వ్ దగ్గర ఇనీషియల్గా ఎవరిని తీసుకున్నాం, ఐస్ని తీసుకున్నాం.
దానికి దేన్ని యాడ్ చేసాం? NaClని యాడ్ చేసాం. NaClని యాడ్ చేసినప్పుడు ఐస్ మెల్ట్ అవుతూ ఓని రీచ్ అయింది. ఓ దగ్గర మనకి ఏం ఫామ్ అయిపోయింది? NaClని యాడ్ చేయడం వల్ల సొల్యూషన్గా మారిపోయింది. ఓకే, సో ఇక్కడ మనకు ఉన్నటువంటి ఫేజెస్ వచ్చేసి ఐస్ ప్లస్ సాచురేటెడ్ సొల్యూషన్ వస్తుంది కదా NaClని యాడ్ చేసినప్పుడు. సో ఆ సాచురేటెడ్ సొల్యూషన్. నెక్స్ట్ ఈ ఓ దగ్గర మనకి ఇప్పుడు సొల్యూషన్ ఉంది, ఐస్ కూడా ఉంది. సొల్యూషన్ ఉంది, ఐస్ ఉంది, NaCl కూడా ఉంది. ఓకే, ఐస్ ఉంది, NaCl ఉంది, సొల్యూషన్ కూడా ఉంది. ఓ దగ్గర 3 phases ఉంటాయి. దట్ ఈజ్ ఐస్, సొల్యూషన్, మనం యాడ్ చేసినటువంటి NaCl. ఈ 3 phases కూడా ఓ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఈ ఓ దగ్గర ఉండే సొల్యూషన్ని మళ్ళీ మనకి సబ్లిమేట్ అవుతుంది. ఓ దగ్గర ఉండే సొల్యూషన్ ఏమైంది? సబ్లిమేట్ అయింది. సబ్లిమేట్ అయ్యి బీని రీచ్ అయిపోయింది. అందుకే దీన్ని మనం ఈ ఓబీ కర్వ్ని సబ్లిమేట్ కర్వ్ అన్నాం. ఓబీ కర్వ్ని ఏమంటున్నాం? దిస్ ఈజ్ సబ్లిమేట్ కర్వ్. ఎందుకంటే ఇక్కడ సబ్లిమేషన్ జరుగుతుంది కాబట్టి. ఏమవుతుందమ్మా? సబ్లిమేషన్ జరుగుతుంది కాబట్టి సబ్లిమేట్ కర్వ్ అన్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బి దగ్గర టెంపరేచరు 0.5 degrees ఉంటుంది. ఓ నుంచి మనకి సబ్లిమేషన్ జరిగి బి అనే పాయింట్ని రీచ్ అయింది. ఈ బి దగ్గర మనకి 0.5 degrees ఉంటుంది. ఈ సొల్యూషన్లో ఎవరెవరు ఉన్నారు? ఈ సొల్యూషన్ ఏంటి? సొల్యూషను NaCl వాటర్ సొల్యూషన్. అంటే NaCl అనేది వాటర్తో పాటు ఉంది. ఆ సొల్యూషన్ సబ్లిమేట్ అయిపోయి బి అనే పాయింట్ దగ్గర రీచ్ అయింది. ఈ బి దగ్గర టెంపరేచర్ మనం అబ్జర్వ్ చేస్తే 0.5 degrees ఉంది. ఈ బి దగ్గర NaCl ఏ విధంగా మారిపోతుందో చూడండి. వాటర్తో ఉన్నటువంటి NaCl కాస్త ఎన్హైడ్రేట్ NaCl కింద చేంజ్ అయిపోతుంది. అంటే ఇంక దాంట్లో వాటర్ అనేది ఉండదన్నమాట. సో ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర NaClలో ఉండే వాటర్ ఏమైపోయిందంటే మనకి ఎవాపరేట్ అనేది అయిపోయింది. అందుకే దీన్ని మనం సబ్లిమేషన్ కర్వ్ అన్నాం. ఈ పర్టికులర్ టెంపరేచర్ని మనం అంటే ఏ టెంపరేచర్ దగ్గర NaCl అనేది ఎన్హైడ్రేట్ NaCl కింద చేంజ్ అయిందో, ఏ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర NaCl అనేది ఎన్హైడ్రేట్ NaCl కింద చేంజ్ అయిందో, ఈ పర్టికులర్ టెంపరేచర్ని మనం ఇన్కాంకరెంట్ మెల్టింగ్ పాయింట్ అన్నాం. ఇన్కాంకరెంట్ మెల్టింగ్ పాయింట్. సో ఇన్కాంకరెంట్ మెల్టింగ్ పాయింట్ వచ్చేసి ఎంతమ్మా? 0.5 degrees. ఇన్కాంకరెంట్ మెల్టింగ్ పాయింట్ వచ్చేసి ఎంత? 0.5 degrees. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసామనుకోండి, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే NaCl వాటర్తో పాటు ఉండదు. ఎలా ఉంటుంది? ఎన్హైడ్రిక్ ఫామ్లో ఉంటుంది, అంటే వితౌట్ వాటర్. సో అందుకే అక్కడ మనం ఏం రాసాం? NaCl ప్లస్ మళ్ళీ సాచురేటెడ్ సొల్యూషన్, అది కామనే. NaCl మాత్రం ఏమైపోయింది? ఎన్హైడ్రిక్ ఫామ్లోకి చేంజ్ అయిపోయింది. ఏ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర అలా జరిగిందో ఆ పర్టికులర్ టెంపరేచర్నే మనం ఏమన్నాం? ఇన్కాంకరెంట్ మెల్టింగ్ పాయింట్ అన్నాం. ఏ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర మనకు అది అలా జరిగిందో, వాటర్ని కోల్పోయిందో NaCl, ఆ పర్టికులర్ పాయింట్ని ఏమన్నా? ఇన్కాంకరెంట్ మెల్టింగ్ పాయింట్ అన్నాం. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడేముంటుంది? ఇక్కడ NaClలో ఇక్కడ మనకి ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేసి ఇక్కడ ఎవరున్నారు? NaCl సొల్యూషన్ ఉంది, దాంతోపాటు సాచురేటెడ్ సొల్యూషన్ కూడా ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ ఈ ఓఏ కర్వు, ఈ ఓబీ కర్వు ఎక్కడైతే మనకి మిక్స్ అయిపోయినాయో, ఓఏ కర్వు ఓబీ కర్వు ఎక్కడైతే మీట్ అయినాయో, ఎక్కడైతే కలుసుకున్నాయో, ఆ పాయింట్ ఓని మనం యుటెక్టిక్ పాయింట్ అంటాం. ఈ ఓఏ కర్వు ఓబీ కర్వు ఎక్కడైతే మనకి మీట్ అవుతున్నాయో, ఎక్కడైతే కలుస్తున్నాయో ఆ పర్టికులర్ పాయింట్నే మనం ఏమన్నామమ్మా? దిస్ ఈజ్ యుటెక్టిక్ పాయింట్. ఈ యుటెక్టిక్ పాయింట్ దగ్గర మాత్రం ఎన్ని ఫేజెస్ ఉంటాయి? 3 phases ఉంటాయి. ఐసు, NaCl, సొల్యూషన్, 3 phases ఉంటాయి. ఈ పాయింట్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఏం జరిగిందంటే ఫ్రీజింగ్ జరిగింది. ఐస్ అనేది ఫ్రీజింగ్ జరిగింది. అందుకే ఇది ఓని మనం ఫ్రీజింగ్ మిక్సర్ అని కూడా అంటాం. ఓకే, ఈ ఫ్రీజింగ్ మిక్సర్ దగ్గర కాంపోజిషన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే టెంపరేచర్ వచ్చేసేమో -21 degrees అండ్ కాంపోజిషన్ 23% NaCl. దీన్ని ఫ్రీజింగ్ మిక్సర్ అంటారు. ఈ ఫ్రీజింగ్ మిక్సర్ని మనం రిఫ్రిజిరేటర్లో కూలింగ్ పర్పసెస్కి యూజ్ చేస్తాం అన్నమాట.
ఎంతమ్మా ఫ్రీజింగ్ మిక్సర్ ఎంత? -21 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచరు, 23% ఆఫ్ NaCl. ఎందుకు ఇక్కడ ఫ్రీజింగ్ మిక్సర్ని ఎందుకన్నా మనం? ఇక్కడ మనం ఐస్కి ఏం యాడ్ చేస్తున్నాం? NaClని యాడ్ చేసాం. ఇది ఐస్కి NaClని యాడ్ చేశాను. యాడ్ చేసినప్పుడు దీని మెల్టింగ్ పాయింట్ ఇలా తగ్గిపోతూ ఓని రీచ్ అయిపోయింది. ఓని రీచ్ అయ్యేటప్పటికి ఐస్ ఏమైపోయింది? సొల్యూషన్గా చేంజ్ అయిపోయింది. దాని ఫేస్ చేంజ్ చేసుకుంది అది. ఓకేనా? అందుకే దాన్ని మనం ఫ్రీజింగ్ మిక్సర్ అన్నాం. ఫ్రీజింగ్ మిక్సర్స్ని ఎక్కడ యూస్ చేస్తారమ్మా? రిఫ్రిజిరేటర్లో కూలింగ్ పర్పసెస్కి యూస్ చేస్తారు. మనం ఫ్రీజింగ్ మిక్సర్ని రిఫ్రిజిరేటర్లో అంటే మన ఫ్రిడ్జెస్లో కూలింగ్ పర్పసెస్కి యూస్ చేస్తాం అన్నమాట. ఇది సోడియం క్లోరైడ్ వాటర్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఫేజ్ డయాగ్రామ్. ఓకే, NaCl వాటర్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఫేజ్ డయాగ్రామ్ అన్నమాట. గ్రాఫ్ డ్రా చేసాం. దేనికి మధ్య గ్రాఫ్ డ్రా చేసాం? కాంపోజిషన్కి టెంపరేచర్కి బిట్వీన్లో గ్రాఫ్ డ్రా చేసాం. గ్రాఫ్ డ్రా చేసినప్పుడు కొన్ని కర్వ్స్ అనేవి డెవలప్ అవ్వడం జరిగింది. ఆ కర్వ్స్ ఎలా వచ్చాయి ఒకసారి మళ్ళీ చూడండి. మనం ఏ అనే పాయింట్ దగ్గర ఐస్ తీసుకున్నాము. ఐస్ ఎక్కడ ఉంది? 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉంది. ఈ ఐస్కి NaClని యాడ్ చేస్తున్నాను. ఐస్కి ఏం యాడ్ చేస్తున్నాను? NaClని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసినప్పుడు ఈ ఐస్ కొద్దిగా ఏమవుతుంది? మెల్ట్ అవుతుంది. మెల్ట్ అవుతూ ఓ అనే పాయింట్ దగ్గర ఇంకా మెల్ట్ అవ్వడం స్టాప్ అయిపోయింది. అంటే దాన్ని మెల్ట్ అవ్వడం అనేది కంప్లీట్ అయిపోయింది అన్నమాట. ఓ అనే పాయింట్ని రీచ్ అయింది. ఐస్కి NaClని యాడ్ చేసినప్పుడు దాని మెల్టింగ్ పాయింట్ తగ్గిపోయి ఓ అనే పాయింట్ని రీచ్ అయింది. ఈ ఓ దగ్గర ఐస్ ఇప్పుడు ఏమైపోయింది? NaClని యాడ్ చేయడం వల్ల సొల్యూషన్గా మారిపోయింది. దాన్నే మనం శాచురేటెడ్ సొల్యూషన్ అన్నాం. తర్వాత టెంపరేచర్ని రైస్ చేశాను నేను. ఈ ఓ దగ్గర టెంపరేచర్ని రైస్ చేశాను. టెంపరేచర్ని పెంచితే మళ్ళీ NaCl వాటర్తో పాటు ఉండేది ఎన్హైడ్రిక్ ఫామ్లోకి వచ్చేసింది. ఏ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర వచ్చిందో అంటే బీని రీచ్ అయింది. మనం టెంపరేచర్ని ఇచ్చినప్పుడు బీని అనే పాయింట్ని రీచ్ అయింది. రీచ్ అయ్యి ఈ బి అనే పాయింట్ దగ్గర ఇప్పుడు NaCl ఎలా ఉంది? ఎన్హైడ్రిక్ ఫామ్లో ఉంది. ఏ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర మనకి NaCl అనేది వాటర్ని లాస్ అవుతుందో ఆ పర్టికులర్ టెంపరేచర్నే మనం ఏమన్నాం అంటే ఆ 0.5 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్నే కాంక్రీట్ మెల్టింగ్ పాయింట్ అనడం అనేది జరిగిందనమాట. అంటే ఇప్పుడు అక్కడ ఏమేమి ఫేజెస్ ఉంటాయి? NaCl ఉంటుంది, సాచురేటెడ్ సొల్యూషన్ కూడా ఉంటుంది. కానీ NaCl ఎలా ఉంది? ఎన్హైడ్రిక్ ఫామ్లో ఉందన్నమాట. ఇది సాల్ట్ వాటర్కి సంబంధించినటువంటి ఫేజ్ డయాగ్రామ్. ఇప్పుడు మనం ఈ ఫేజ్ డయాగ్రామ్ని బట్టి దీంట్లో ఎన్ని కర్వ్స్ వచ్చాయి, ఎన్ని ఏరియాస్ వచ్చాయి, ఈచ్ కర్వ్ దగ్గర సిస్టమ్ ఏ విధంగా యాక్ట్ చేస్తుంది, అదేవిధంగా ఈచ్ ఏరియా దగ్గర కూడా సిస్టము ఏ విధంగా యాక్ట్ చేస్తుంది అనే విషయం అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఈ NaCl వాటర్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఫేజ్ డయాగ్రామ్ని మనం అబ్జర్వ్ చేసాం. ఇప్పుడు దీంట్లో ఎన్ని కర్వ్స్ ఉన్నాయి, ఎన్ని ఏరియాస్ ఉన్నాయి, ఏ కర్వ్ దగ్గర సిస్టము ఏ వేరియంట్ అవుతుంది అనే విషయాలు కూడా అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ కర్వ్స్ చూడండి. అసలు కర్వ్స్ ఎన్ని ఉన్నాయి దీంట్లో అనే విషయం చూద్దాం. కర్వ్స్ వచ్చేసి ఫస్ట్ కర్వ్ OA కర్వ్, OA. నెక్స్ట్ వన్ వచ్చేసి BO కర్వ్, AO కర్వ్ అండ్ BO కర్వ్. నెక్స్ట్ BC కర్వ్, AO, BO అండ్ BC. BC కర్వ్, ఇవి కర్వ్స్. ఓకేనా? ఎన్ని కర్వ్స్ డెవలప్ అయినాయమ్మా దీంట్లో మనకి? OA, OB ఆర్ BO ఆర్ BC. ఓకేనా? నెక్స్ట్ ఒక యుటెక్టిక్ పాయింట్ ఉంది. యుటెక్టిక్ పాయింట్ వచ్చేసి అవన్నీ ఉన్నాయి, 1 ఉంది. దట్ ఈస్ యుటెక్టిక్ పాయింట్ ఈస్ O. యుటెక్టిక్ పాయింట్ వచ్చేసి O. నెక్స్ట్ ఏరియాస్ చూద్దాం. ఏరియాస్ A,
ఓ డి ఏరియా, ఏ ఓ డి ఏరియా. సో ఏరియాస్ ఏ ఓ డి, ఇదొక ఏరియా. నెక్స్ట్ ఈ పైది, ఇదొక ఏరియా అండి. నెక్స్ట్ ఈ పైది అనమాట, ఏ ఓ బి సి, ఇదొక ఏరియా ఏ ఓ. నెక్స్ట్ ఏరియా ఎవరు, ఏ ఓ బి సి. నెక్స్ట్ ఇదొక ఏరియా బిసిఎఫ్జి. ఓకేనా, బిసిఎఫ్జి ఇదొక ఏరియా. నెక్స్ట్ ఈ కింద ఉండేటువంటిది ఇదొక ఏరియా, అంటే ఐ మీనింగ్ ఈఓఎఫ్, ఇదొక ఏరియా. సో నెక్స్ట్ ఏరియా ఈఓఎఫ్. సో ఇప్పుడు మనం ఈ కర్వ్స్ దగ్గర సిస్టమ్ అలాక్ చేస్తుంది, ఏరియాస్ దగ్గర సిస్టమ్ అలాక్ చేస్తుంది అనే విషయం అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఎట్ ఓఏ కర్వ్ ఆర్ ఏఓ కర్వ్, ఎట్ ఏఓ కర్వ్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి మనం, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎఫ్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇది కూడా 2 కాంపోనెంట్ సిస్టమ్కి ఎగ్జాంపులే. ఇది కూడా దేనికి ఎగ్జాంపుల్ నాన్న, 2 కాంపోనెంట్ సిస్టమ్కి ఎగ్జాంపులే. 2 కాంపోనెంట్ సిస్టమ్స్ రెడ్యూస్డ్ ఫేజ్ ఈక్వేషన్ని ఒబే చేస్తాయని చెప్పాను, ఎందుకంటే దాంట్లో 2 కాంపోనెంట్ సిస్టమ్స్లో ప్రెజర్ ఎఫెక్ట్ అనేది ఏమీ ఉండదు, కాబట్టి ఫేజ్ ఈక్వేషన్ అనేది ఏమైంది, రెడ్యూస్ అయింది. సో దట్ ఈస్ రెడ్యూస్డ్ ఫేజ్ ఈక్వేషన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ పి ప్లస్ 1. మనం ఇప్పుడు ఏఓ కర్వ్ దగ్గర సి ఎంతో చూద్దాం, పి ఎంతో చూద్దాం. అట్ ఏఓ కర్వ్ అంటే ఇది ఏఓ కర్వ్, ఇక్కడ మనకి ఎన్ని ఫేజెస్ ఉన్నాయి, 2 ఫేజెస్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ఫేజెస్ పి వచ్చేసేమో 2. ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయమ్మా, 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. 2 కాంపోనెంట్ సిస్టమ్ కాబట్టి ఆటోమేటిక్గా కాంపోనెంట్స్ ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ 2. ఇప్పుడు మనం డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎఫ్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 2 ప్లస్ 1. ఇది క్యాన్సిలేషన్ చేస్తే 1 వచ్చింది. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎఫ్ ఎంత వచ్చిందన్నా, 1 అని వచ్చింది. ఎఫ్ 1 వచ్చిందంటే మీనింగ్ ఏంటి, ఇట్ ఈజ్ ఏ యూనివేరియంట్. ఎఫ్ 1 వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి, ఇట్ ఈజ్ ఏ యూనివేరియంట్. అంటే ఏఓ కర్వ్ దగ్గర సిస్టమ్ అనేది యూనివేరియంట్లా యాక్ట్ చేస్తుంది. ఓకేనన్నా. నెక్స్ట్ సెకండ్ కర్వ్ చూద్దాం. సెకండ్ కర్వ్ వచ్చేసి ఏమని చెప్పుకున్నాం, ఓబి కర్వ్ ఆర్ బిఓ కర్వ్. ఈ కర్వ్ దగ్గర సిస్టమ్ ఎలా యాక్ట్ చేస్తుందో చూద్దాం. ఎట్ బిఓ కర్వ్ ఆర్ ఓబి కర్వ్. సో ఇక్కడ కూడా రెడ్యూస్డ్ ఫేజ్ ఈక్వేషన్ ఒబే అవుతుంది. దట్ ఈజ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ పి ప్లస్ 1. ఈ ఓబి కర్వ్ దగ్గర సి ఎంత, పి ఎంత అనే విషయం మనం చూసుకోవాలి. సో ఓబి కర్వ్ దగ్గర రండి. ఓబి కర్వ్ ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, NaCl వాటర్ ఉంది, సాచురేటెడ్ సొల్యూషన్ కూడా ఉంది. అంటే మనకి ఇక్కడ ఎన్ని ఫేజెస్ ఉన్నాయి, 2 ఫేజెస్ ఉన్నాయి. ఓబి కర్వ్ దగ్గర కూడా ఎన్ని ఫేజెస్ ఉన్నాయమ్మా, 2 ఫేజెస్సే ఉన్నాయి. సో ఆ 2 ఫేజెస్ వచ్చేసి P ఈజ్ ఈక్వల్ టు 2. 2 ఫేజెస్ వచ్చేసి NaCl వాటర్, సాచురేటెడ్ సొల్యూషన్. నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. సో 2. ఇప్పుడు ఎఫ్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 2 ప్లస్ 1. ఇది క్యాన్సిలేషన్ చేస్తే 1 వచ్చింది. సో F1 వచ్చింది. F1 అంటే మీనింగ్ ఏంటి, ఇట్ ఈజ్ ఏ యూనివేరియంట్. F1 వచ్చిందంటే మీనింగ్ ఏంటి, యూనివేరియంట్. అంటే సిస్టమ్ అనేది ఏఓ కర్వ్ దగ్గర యూనివేరియంట్లో యాక్ట్ చేసింది, ఓబి కర్వ్ దగ్గర కూడా యూనివేరియంట్లో యాక్ట్ చేసింది. బీసీ కర్వ్ దగ్గర ఏమవుతుందో చెక్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి అట్ బీసీ కర్వ్. నెక్స్ట్ అట్ బీసీ కర్వ్, అట్ బీసీ కర్వ్
ఏ ఈక్వేషన్ యూస్ చేసుకుంటాం? రెడ్యూస్డ్ ఫేజ్ ఈక్వేషన్ మనం యూస్ చేసుకుంటాం. అది వచ్చేసి F ఈజ్ ఈక్వల్ టు C మైనస్ P ప్లస్ 1. ఈ బీసీ కర్వ్ దగ్గర నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఎన్ని, అదేవిధంగా నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఎన్ని అనే విషయం చూద్దాం. ఈ సైడ్ రండి. సో బీసీ కర్వ్, ఈ బీసీ కర్వ్ దగ్గర నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో C ఈజ్ ఈక్వల్ టు 2. ఫేజెస్ కూడా ఎన్ని ఉన్నాయి? ఫేజెస్ కూడా 2 ఉన్నాయి. NaCl సాచురేటెడ్ సొల్యూషన్ అంటే నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఈజ్ ఆల్సో 2. కాంపోనెంట్స్ వచ్చేసి 2 అమ్మ, ఫేజెస్ వచ్చేసి 2. సో C2 P2 రెండు 2 వచ్చాయి. ఇప్పుడు మనం F ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 2 ప్లస్ 1 ఎంత వచ్చింది? 1 వచ్చింది. అంటే OA కర్వ్ దగ్గర, OB కర్వ్ దగ్గర అండ్ BC కర్వ్ దగ్గర కూడా 3 కర్వ్స్ దగ్గర సిస్టమ్ ఎలా యాక్ట్ చేస్తుంది? యూనివేరియంట్లా యాక్ట్ చేసింది. మనం 3 కర్వ్స్ చూసుకున్నట్లయితే 3 కర్వ్స్ దగ్గర కూడా, ఈ 3 కర్వ్స్ దగ్గర కూడా సిస్టమ్ ఎలా యాక్ట్ చేసిందన్న యూనివేరియంట్లా యాక్ట్ చేసింది. నెక్స్ట్ యుటెక్టిక్ పాయింట్, ఈ యుటెక్టిక్ పాయింట్ వచ్చేసి O. యుటెక్టిక్ పాయింట్ దగ్గర సిస్టమ్ అనేది ఏ విధంగా యాక్ట్ చేస్తుంది అనే విషయం మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి అట్ యుటెక్టిక్ పాయింట్ O, at eutectic point O, ఈ యుటెక్టిక్ పాయింట్ O దగ్గర సిస్టమ్ ఏ విధంగా యాక్ట్ చేస్తుందో అబ్జర్వ్ చేయాలి. సో ఎట్ O F ఈజ్ ఈక్వల్ టు C మైనస్ P ప్లస్ 1. C ఈజ్ ఈక్వల్ టు P ఈజ్ ఈక్వల్ టు ఎంతో చూద్దాం. యుటెక్టిక్ పాయింట్ దగ్గర 3 ఫేజెస్ మనకి ఈక్విలిబ్రియంలో ఉంటాయి. ఐసో, NaCl సొల్యూషన్, 3 ఫేజెస్ కూడా ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ ఫేజెస్ P ఈజ్ ఈక్వల్ టు 3. యుటెక్టిక్ పాయింట్ దగ్గర నెంబర్ ఆఫ్ ఫేజెస్ P ఎంతమ్మా? 3. నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ వచ్చేసి 2. ఒకటేమో వాటర్, ఇంకోటి వచ్చేసేమో NaCl. సో నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఏమో 2, నెంబర్ ఆఫ్ ఫేజెస్ వచ్చేసేమో 3. ఇప్పుడు Fని క్యాలిక్యులేట్ చేద్దాం. F ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 3 ప్లస్ 1. 3 మైనస్ 3 0. యుటెక్టిక్ పాయింట్ దగ్గర F అనేది 0 అయిపోయింది. యుటెక్టిక్ పాయింట్ దగ్గర F 0 అయిందంటే అర్థం ఏంటి? ఇట్ ఈజ్ ఏ అన్వేరియంట్ ఆర్ ఇన్వేరియంట్. F అనేది ఎలా యాక్ట్ చేస్తుందమ్మా? ఇన్వేరియంట్. మనం కర్వ్స్ దగ్గర చూస్తే యూనివేరియంట్ అయింది. యుటెక్టిక్ పాయింట్ దగ్గర అబ్జర్వ్ చేస్తే మాత్రం సిస్టమ్ ఎలా యాక్ట్ చేస్తుంది? ఇన్వేరియంట్లా యాక్ట్ చేస్తుంది. కర్వ్స్ దగ్గర ఏమో యూనివేరియంట్లా యాక్ట్ చేసింది. అలా కాకుండా యుటెక్టిక్ పాయింట్ దగ్గర ఏమో ఇన్వేరియంట్లా యాక్ట్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇంక మనకి ఏం మిగిలిపోయినాయి? ఫేజ్ డయాగ్రామ్లో ఏరియాస్ ఉన్నాయి. ఈ ఏరియాస్ దగ్గర సిస్టమ్ ఏ విధంగా యాక్ట్ చేస్తుందో అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ అట్ ఏరియా, ఫస్ట్ ఏరియా చూద్దాం. ఏ ఏరియా గురించి మాట్లాడుకున్నాం? AOD, ఈ ఏరియాని అబ్జర్వ్ చేద్దాం. సో అట్ ఏరియా AOD, అట్ ఏరియా AOD. సో AOD ఏరియా దగ్గర మనకి సిస్టమ్ అనేది ఏ విధంగా యాక్ట్ చేస్తుంది అనే విషయం మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ రెడ్యూస్డ్ ఫేజ్ ఈక్వేషనే, ఏరియా దగ్గర కూడా రెడ్యూస్డ్ ఫేజ్ ఈక్వేషన్ అప్లికబుల్ అవుతుంది. సో F ఈజ్ ఈక్వల్ టు C మైనస్ P ప్లస్ 1. ఈ ఏరియా దగ్గర C ఎంత అయింది, P ఎంత అయింది అనే విషయం చూద్దాం. ఇది AOD ఏరియా. ఇక్కడ మనకి ఎన్ని ఫేజెస్ ఉన్నాయి? 2 ఫేజెస్ ఉన్నాయి. సో P ఈజ్ ఈక్వల్ టు 2. నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఎన్ని? 2. వాటర్ ఒకటి, NaCl ఒకటి. సో నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ 2. ఇప్పుడు F ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేద్దాం. F ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 2 ప్లస్ 1. ఇది క్యాన్సిల్ అయిపోతే F ఎంత వచ్చిందమ్మా? 1 వచ్చింది. సో F 1 వచ్చింది కాబట్టి నాన్న మనం ఇక్కడ ఏమంటాం? F
ఇట్ ఈస్ యూనివేరియంట్. సిస్టమ్ అలా యాక్ట్ చేస్తుంది, యూనివేరియంట్లో యాక్ట్ చేస్తుంది. ఏఓడి ఏరియా దగ్గర సిస్టమ్ అనేది ఎలా యాక్ట్ చేసింది, మనకి యూనివేరియంట్లో యాక్ట్ చేసింది. నెక్స్ట్ ఏరియా చూద్దాం. నెక్స్ట్ ఏరియా వచ్చేసి ఏఓబిసి ఏరియా, అంటే ఈ పైన అప్పర్గా ఉన్న ఈ పార్ట్ ఏఓబిసి ఏరియా. దీన్ని అబ్జర్వ్ చేద్దాం. at AOBC area. AOBC area. F is equal to C minus P plus 1. ఈ AOBC ఏరియా దగ్గర C ఎంత, P ఎంత అనే విషయం ఫస్ట్ మనం చూసుకుందాం. నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ 2. నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఈజ్ ఆల్సో 2. సో F ఈజ్ ఈక్వల్ టు C మైనస్ P ప్లస్ 1. సో F ఎంత వచ్చింది, 2 minus 2 plus 1. ఇది క్యాన్సిల్ అయిపోతే F ఎంతమ్మా, 1. F1 అయితే దాన్ని మనం ఏమంటాం, ఇట్ ఈజ్ ఏ యూనివేరియంట్. F1 అయితే దాన్ని మనం ఏమన్నాం, యూనివేరియంట్ అన్నాం. ఓకే, F1 అయితే దాన్ని మనం యూనివేరియంట్ అంటాం. సో ఏఓడి కర్వ్ దగ్గర సిస్టమ్ యూనివేరియంట్ అయింది, ఏఓబిసి కర్వ్ దగ్గర కూడా సిస్టమ్ యూనివేరియంట్ అయింది. నెక్స్ట్ ఏరియా ఏఓడి ఏరియా దగ్గర సిస్టమ్ యూనివేరియంట్ అయింది, అలాగే ఏఓబిసి ఏరియా దగ్గర కూడా సిస్టమ్ యూనివేరియంట్ అయింది. నెక్స్ట్ ఏరియా దగ్గర చెక్ చేద్దాం. నెక్స్ట్ ఏరియా వచ్చేసి బీసీఎఫ్జి ఏరియా. నెక్స్ట్ ఏరియా ఏంటమ్మా, బీసీఎఫ్జి ఏరియా. ఓకే, నెక్స్ట్ at BCFG ఏరియా. ఈ ఏరియా దగ్గర సిస్టమ్ ఎలా ఉంటుందో చూద్దాం. F ఈజ్ ఈక్వల్ టు C మైనస్ P ప్లస్ 1. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్, నెంబర్ ఆఫ్ ఫేజెస్. ఇక్కడ BCFG ఏరియా దగ్గర ఇక్కడ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ వచ్చేసి 2. ఐస్, అది ఐ మీన్ వాటర్, NaCl. సో నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ వచ్చేసి 2. ఫేజెస్ కూడా ఇక్కడ ఎన్ని ఉన్నాయమ్మా, 2 ఉన్నాయి, 1 2. సో నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఈజ్ ఆల్సో 2. ఇప్పుడు Fని క్యాలిక్యులేట్ చేయండి. సో F ఈజ్ ఈక్వల్ టు 2 minus 2 ప్లస్ 1. ఇది క్యాన్సిల్ అయిపోతే ఇంక మనకేముంది, F ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది. అంటే బీసీఎఫ్జి ఏరియా దగ్గర కూడా, ఈ బీసీఎఫ్జి ఈ ఏరియా దగ్గర కూడా సిస్టమ్ ఏ విధంగా యాక్ట్ చేస్తుంది, ఇట్ ఈస్ యూనివేరియంట్. ఇక్కడ కూడా మనకి సిస్టమ్ ఎలా యాక్ట్ చేసింది, యూనివేరియంట్లా యాక్ట్ చేసింది. ఇక్కడ నెక్స్ట్ రిమైనింగ్ ఏరియా, ఐ మీన్ ఈఓఎఫ్ ఏరియా. ఈ ఏరియా దగ్గర సిస్టమ్ ఏ విధంగా యాక్ట్ చేస్తుందో అబ్జర్వ్ చేద్దాం. లాస్ట్ ఏరియా at ఈఓఎఫ్ ఏరియా, ఇక్కడ సిస్టమ్ ఏ విధంగా యాక్ట్ చేస్తుందో చూద్దాం. F ఈజ్ ఈక్వల్ టు C మైనస్ P ప్లస్ 1. సో C ఈజ్ ఈక్వల్ టు P ఈజ్ ఈక్వల్ టు ఎంతో ఫస్ట్ మనం చూడాలి. P ఎంతో C ఎంతో మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. సో ఈఓఎఫ్ ఏరియా దగ్గర మనకి ఎన్ని ఫేజెస్ ఉన్నాయి, ఇక్కడ కూడా 2 ఫేజెసే ఉన్నాయి. సో 2 ఫేజెస్, P ఈజ్ ఈక్వల్ టు 2. కాంపోనెంట్స్ వచ్చేసి 2A, 2 కాంపోనెంట్ సిస్టమ్ కాబట్టి 2A ఉంటాయి. సో Fని క్యాలిక్యులేట్ చేస్తే F ఈజ్ ఈక్వల్ టు 2 minus 2 ప్లస్ 1. ఇది క్యాన్సిల్ అయిపోతే F ఈజ్ ఈక్వల్ టు 1. F1 అయిందనుకోండి, దాన్ని మనం ఏమన్నాం, ఇట్ ఈస్ యూనివేరియంట్. F1 అయితే దాన్ని మనం ఏమన్నాం, యూనివేరియంట్ అన్నాం. సో ఈ విధంగా మనం NaCl వాటర్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఫేజ్ డయాగ్రామ్ డ్రా చేసుకున్నాం.
దాంట్లో సిస్టమ్ అనేది కర్వ్స్ దగ్గర ఏరియాస్ దగ్గర ఏ విధంగా యాక్ట్ చేస్తుందో చూసాం. ఇక్కడ కర్వ్స్ దగ్గర యూనివేరియంట్ అయింది, ఏరియాస్ దగ్గర యూనివేరియంట్ అయింది. యుటిక్టిక్ పాయింట్ దగ్గర మాత్రం ఏమైందమ్మా, ఇది ఈ సిస్టమ్ అలా యాక్ట్ చేసింది, ఇన్వేరియంట్లో యాక్ట్ చేసింది. ఇక్కడతో మనకి ఫేజ్ రూల్ అనే చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. ఫేజ్ రూల్ అనే టాపిక్ కంప్లీట్ అయిపోయింది. దీంట్లో ఒకసారి మనం ఏమేమి చూసామనే విషయం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మీరు ఏమేమి చదవాలి, మనం ఏం చెప్పుకున్నాం, మీరు నెక్స్ట్ చదవాల్సినవి ఏంటి దీంట్లో అనే విషయాలు చూద్దాం. ఇక్కడది చాప్టర్ అనేది మాత్రం కంప్లీట్ అయిపోయింది. దీంట్లో మీరు ఏమేమి చదవాలి, ఏమి ఇంపార్టెంట్ అనే విషయం చెప్తాను.